బిజినెస్ చేయాలని అనుకుంటున్నావా? ఈ వీడియో నీకోసమే. నీకు ఎప్పటి నుంచో ఒక మంచి ఆలోచన ఉంది, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి. కానీ నీ మైండ్ వెంటనే కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బిజినెస్ నడుస్తుందా? కస్టమర్స్ వస్తారా? లాస్ అయితే ఏంది సిచ్యువేషన్? ఫెయిల్ అయితే ఏంటి? ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? బయట వాళ్ళు ఏమనుకుంటారు? ఇట్లా ఆలోచిస్తూ నెలలు గడుస్తాయి. మళ్ళీ ఒక సంవత్సరం వస్తుంది. అప్పుడు కూడా నువ్వు అదే ఆలోచనతో ఉంటావు, బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. ఈరోజు నేను మీకు బిజినెస్ చేయాలో చెప్పడానికి రాలేదు, కానీ బిజినెస్ ఎందుకు మొదలు పెట్టాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, అసలు ఎందుకు చాలామంది మొదలు పెట్టలేకపోతున్నారు అనే విషయం గురించి మాట్లాడదామని వస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు విను. ఆలోచన ఉన్న వాళ్ళు చాలామంది, ప్రపంచంలో బిజినెస్ ఐడియా లేని వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఐడియా ఉండి కూడా మొదలు పెట్టని వాళ్ళే చాలా ఎక్కువ మంది. మీకు అర్థమైందా? ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఈ ప్రోడక్ట్కి మార్కెట్ ఉంది, ఇలా చేస్తే కంపెనీ బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. యూట్యూబ్లో వీడియోలు చూస్తాం, బిజినెస్ సక్సెస్ స్టోరీస్ చూస్తాం, మోటివేషనల్ వీడియోస్ మస్తు చూస్తాం. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ రేపటి నుంచి మొదలు పెడదామని మనమే అనుకుంటాం. ఆ రేపు అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? చాలామంది జీవితంలో ఆ రేపు అనే ముచ్చట ఉండదు. సో పర్ఫెక్ట్ టైం ఈజ్ అ మిత్. నువ్వు అనుకుంటావు ముందు డబ్బులు సేవ్ చేసుకుంటావు, ముందు కొంచెం బిజినెస్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటా, ముందు మార్కెట్ని పూర్తిగా అర్థం చేసుకుంటా, ముందు ఒక మంచి టీంని తయారు చేసుకుంటా. ఇవన్నీ మంచివే, కానీ పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటే నీ జీవితంలో అసలు స్టార్ట్ బటన్ అస్సలు నొక్కరు. చిన్నగా మొదలుపెట్టు. నీకు 10 లక్షలు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోతే 10,000 పెట్టి ఎట్లా అయ్యాలో ఆలోచించు. అది కూడా లేకపోతే నీ స్కిల్తో ఏం చేయొచ్చు అని ఆలోచించు. నీకు తెలిసిన పని ద్వారా మొదటి కస్టమర్ని ఎట్లా సంపాదించాలని ఆలోచించు. మొదటి కస్టమర్, మొదటి 1000 రూపాయలు, మొదటి 10,000 రూపాయలు, అక్కడి నుంచి బిజినెస్ పెంచుకుంటూ వెళ్ళచ్చు. సో ఇప్పటికే బిజినెస్ చేస్తున్న వాళ్ళకి, సో నువ్వు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నావు అయితే నీకు ఇంకో విషయం చెప్తాను. బిజినెస్ మొదలు పెట్టడం కంటే బిజినెస్లో నిలబడడం కష్టం. మొదటి రోజు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. లోగో తయారు చేస్తావు, ఆఫీస్ పెడతావు, వెబ్సైట్ పెడతావు, అండ్ సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసుకుంటావు. ఎస్, అందరూ చూస్తారు. కానీ పాయింట్, కానీ కొన్ని నెలల తర్వాత అస్సలు గేమ్ మొదలవుతుంది. సేల్స్ రావు, కస్టమర్స్ పేమెంట్ డిలే చేస్తారు, ఎంప్లాయీస్ నుంచి సమస్యలు వస్తాయి, ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, కొన్ని డిసిషన్స్ తప్పు కూడా కావచ్చు. కొన్ని రోజులు నేను అసలు ఈ బిజినెస్ ఎందుకు మొదలు పెట్టానురా బాబోయ్ అని నీకే అనిపిస్తుంది. ఇక్కడే చాలామంది ఆగిపోతారు. బిజినెస్లో ఒక స్టేజ్ వస్తుంది, నువ్వు సంపాదించేది కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. అప్పుడు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ఆపేయడం, రెండోది ఇది పని చేయదు, మరి ఇంకో రకంగా ఎట్లా చేయాలని ఆలోచించడం. గుర్తుపెట్టుకో, ఒక బిజినెస్ ఐడియా ఫెయిల్ అవడం అంటే నువ్వు ఫెయిల్ అయినట్టు కాదు. ఒక ప్రోడక్ట్ ఫెయిల్ కావచ్చు, ఒక కస్టమర్ వెళ్ళిపోవచ్చు, ఒక ఎంప్లాయీ కూడా వెళ్ళిపోవచ్చు, ఒక ప్రాజెక్ట్ లాస్ అవ్వచ్చు. కానీ నువ్వు నేర్చుకున్న లెసన్ మాత్రం ఇట్స్ నెవర్ ఎండింగ్, నీతోనే ఉంటుంది. అది బిజినెస్ అంటే ఫ్రీడమ్ మాత్రమే కాదు ఫ్రెండ్. బిజినెస్ అంటే చాలామంది ఒక తప్పు ఐడియాతో మొదలు పెడుతున్నారు. బిజినెస్ చేస్తే నాకు ఫ్రీడమ్ వస్తుంది. అవును, బిజినెస్ చేస్తే ఫ్రీడమ్ వస్తుంది, కానీ మొట్టమొదటి ఫ్రీడమ్ కంటే ముందు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ వస్తుంది. ఎంప్లాయీకి శాలరీ ఇవ్వాలి, కస్టమర్కి ఆన్సర్ ఇవ్వాలి, వెండర్కి పేమెంట్ చేయాలి, ట్యాక్స్లు కట్టాలి, సేల్స్ తీసుకురావాలి, ఓకే, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. కట్టలు ప్రాబ్లమ్స్ అన్నీ నీ దగ్గరకు వస్తాయి. అంటే బిజినెస్ అంటే నేనే బాస్ అని చైర్లో కూర్చోవడం అస్సలు కాదు. అందరి బాధ్యత నాది అని నిలబడడం. ఒక చిన్న
చాలా ముఖ్యం. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావా? అయితే ఈరోజే కంపెనీ రిజిస్ట్రేషన్ చేయమని నేను చెప్పట్లేదు, కానీ మొదట నీ కస్టమర్ ఎవరో తెలుసుకో, అతనికి ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకో, అతడి ప్రాబ్లంకి నువ్వేం సొల్యూషన్ ఇవ్వగలవు, అతడు నీకు డబ్బులు ఇస్తాడా అనేది చూడు. అక్కడి నుంచి నీ బిజినెస్ నిజమైన మొదటి రోజు లోగో కాదు, ఆఫీస్ కాదు, విజిటింగ్ కార్డ్ అంతకన్నా కాదు, కస్టమర్స్ నీ సొల్యూషన్కి డబ్బులు చెల్లించిన రోజు, అదే నీ బిజినెస్ మొదటి రోజు. యూనో హౌ ఇంట్రెస్టింగ్ ఇట్ ఈస్. మొదట డబ్బు విలువ. నువ్వు బిజినెస్ మొదలుపెట్టి సంపాదించే 1000 రూపాయలు అది నీకు కోట్లు సంపాదించినంత ఆనందం ఇవ్వచ్చు. ఎందుకంటే 1000 రూపాయలు నీ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను చేయగలను అనే నమ్మకం ఉంటుంది. అక్కడి నుంచి 1000, 10,000, 1,00,000 రూపాయలు, 10 లక్షల వరకు కూడా మనం వెళ్ళవచ్చు. ఇలా పెంచుతూ వెళ్ళచ్చు. కానీ మొదటి అడుగు మాత్రం నువ్వు ఖచ్చితంగా వేయాలి. ఫస్ట్ కస్టమర్ కోసం మొదటి కాల్ చేయాలి. ఫస్ట్ సేల్ కోసం ఫస్ట్ రిజెక్షన్ ఎదుర్కోవాలి. అదే బిజినెస్. దట్ ఈజ్ వాట్ ద బిజినెస్ ఈస్. యూనో, నువ్వు ఇప్పటికే బిజినెస్ చేస్తున్నావు అంటే ఆపేయడానికి ముందు ఒక్కసారి ప్రయత్నించు. నీ బిజినెస్ నడవడం లేదంటే దాని మోడల్ని మార్చు, ప్రోడక్ట్ని మార్చు, ప్రైజింగ్ని మార్చు, మార్కెట్ని మార్చు, సేల్స్ స్ట్రాటజీని మార్చు. కానీ నీ మీద నువ్వుకున్న నమ్మకాన్ని మాత్రం మార్చుకో. ఇంకా బిజినెస్ చేయాలని అనుకుంటున్నావంటే పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూడకు. అన్నీ పర్ఫెక్ట్ అయ్యే రోజు కోసం అస్సలు చూడకు. ఎందుకంటే బిజినెస్లో మొదటి అడుగు వేసిన వాడికి 2వ అడుగు ఎక్కడ వేయాలో తెలుస్తుంది. ఓకే, అండ్ ఈ వీడియో చూస్తున్న నువ్వు ఇప్పటికీ బిజినెస్ చేస్తున్నావా, లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నావా? ఏదైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకో. నీ దగ్గర పెద్ద డబ్బు లేకపోవచ్చు, పెద్ద ఆఫీస్ లేకపోవచ్చు, పెద్ద టీం కూడా లేకపోవచ్చు, కనెక్షన్స్ కూడా లేకపోవచ్చు, కానీ నీ దగ్గర ఒక ఆలోచన ఉంటే దాన్ని యాక్షన్స్లో పెట్టే ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఐడియా ఉన్నవాళ్ళు 1000 మంది, ఆ ఐడియాతో పనిచేసే వాళ్ళు 100 మంది, కష్టాలు వచ్చినా కొనసాగించే వాళ్ళు కొంతమంది. ఆ కొద్ది మందిలో నువ్వు ఉండాలి. కాబట్టి ఇంకా ఆలోచించకు, చిన్నగా మొదలుపెట్టు, తప్పులు చేయి, నేర్చుకో, మళ్ళీ ప్రయత్నించు, కొంచెం పెంచుతూ వెళ్ళు. ఈరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు అప్పుడు నేను మొదలు పెట్టకపోయి ఉంటే నా జీవితం ఎలా ఉండేదో అని అనుకునేలా ఈరోజు మొదటి అడుగు వెయ్యి. బిజినెస్లో గెలిచేది ఎప్పుడు గొప్పగా మొదలుపెట్టిన వాళ్ళు కాదు, ఆపకుండా కొనసాగించిన వాళ్ళు. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నావంటే కమెంట్లో ఒక మాట రాయి, నేను మొదలు పెడుతున్నాను. ఎందుకంటే నీ బిజినెస్ కథలో మొదటి చాప్టర్ ఈరోజే మొదలవచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.